నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎలాంటి బృహత్తరమైన ప్రోగ్రామ్ చేపట్టినా, ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చినా, ఎస్పెషలీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే జనరల్గా అందరూ హర్షిస్తారు. కానీ మీ అందరూ హర్షించడంతో పాటు మీరు క్రిటిసిజం కూడా మూటగట్టుకున్నారు. అంటే చాలా అంశాలకు సంబంధించి. సో ఐ థింక్ వీ షుడ్ టాక్ వన్ బై వన్ సార్. మొట్టమొదటిది ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. రీజనల్ లాంగ్వేజ్ని వదిలేస్తారా, తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్కి ఏంటి ఇంపార్టెన్సు, దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? వాట్ డూ యూ సే? అంటే తెలుగు భాష మన వల్లే, మనం దాన్ని విడిచిపెట్టలే. తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో, ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆ స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటికి వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ, పేరెంట్స్ ఉన్నారు కదా, అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు, మేము చదవము, మాకు ఇది అవసరం లేదు అని అంటే ఇట్స్ ఫైన్. మా పిల్లలు, డబ్బున్న వాడి పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి. ఈ పిల్లలు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి? సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు? చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్, అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది, కాన్సెప్ట్ వచ్చింది. సో అటువంటి కాన్సెప్ట్ ఎందుకు టైం టు టైం మారుతుంటాయి. నేను తిరిగెప్పుడు నో అని చెప్పలే, రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలేదు, రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా. అది పిల్లల కోసం, మన సంస్కృతి అవసరం, మన కల్చర్ ఉండాలి. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్. బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి. పిల్లలకి సర్వైవల్ ఉండాలి, లైఫ్లో వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, ఒక గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి. మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు. అందుకే ఎన్ని విమర్శ వచ్చినా సరే డోంట్ కేర్ అని చెప్పాము. మేము చెప్పిన తర్వాత వాళ్ళే మా లైన్కి వచ్చారు. ఇప్పుడు ఎవరైతే వద్దన్న వాళ్ళందరూ మీ తర్వాత వెళ్ళి మీరు అడగండి, ఓ డిబేట్ పెట్టండి, ఇంగ్లీష్ ఎవరు అంటారు చూడండి. అయితే సార్, ఇంగ్లీష్ మీడియం ఒక పాయింటర్. దీంతో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన, ఇప్పుడు ఇందాక అన్నారు సిబిఎస్ఈ అని, టోఫిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని, ఐబీ తీసుకురావాలి అని. ఇప్పుడు ఏంటంటే మేజర్ క్రిటిసిజం ఏంటంటే సార్, ఇలాంటివన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ముందు టీచర్స్ కూడా సమాయత్తం అవ్వాలి కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత దాని మీద నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి, శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళు కూడా సంసిద్ధం అవ్వాలి. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని మీరు ఎట్లా మీరు దాన్ని హ్యాండిల్ చేశారు సార్? అన్నీ ఆలోచించేస్తాం. ముందు టీచర్కి దాని మీద అవగాహన లేకపోతే ఇంకా స్టూడెంట్కి ఎక్కడ ఎగ్జాక్ట్లీ. బట్ అది టైం టేకింగ్ కదా సార్, ఈ ప్రాసెస్ అంతా. అది కామన్ సెన్స్ పాయింట్. అది రైట్. ఏదైనా సరే స్టార్ట్ అయితే కదా, ఇనిషియేషన్ అయితే ఎండ్ అవుతుంది. ముందు స్టార్ట్ చేస్తే ఇవాళ వచ్చి మా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి సుమారు 1,90,000 మంది టీచర్స్ ఉన్నారు మాకు. అందరూ దీంట్లో ప్రావీణ్యం వాళ్ళని మేము అన్నాం. అందులో ఎవరైతే ఆ క్లాసెస్ని డీల్ చేస్తున్నారో వాళ్ళందరిలోనూ వాళ్ళందరికీ చూసుకున్నాము. అందరికీ కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఓకే, 1 month 2 months 3 months అని దానికి ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేస్తాం. ఆ ప్రకారం టీచర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం, అందరినీ కన్విన్స్ చేస్తున్నాము. ఇబ్బంది పడకుండా. ఇప్పుడు టీచర్స్తో 2 క్యాడర్లు ఉంటాయి. ఒకటి యంగ్ ఉంటారు, 2 అబౌట్ క్యాడర్ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళన్నీ మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళందరూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ మధ్య అయితే ఒక ఆలోచన కూడా చేస్తాం. ఇంకా అది మరి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు అన్నీ ఎన్నికలు లేకపోతే ఆ టీచర్స్ని వచ్చి వాళ్ళకి అన్నీ ఉండాలని ఫారెన్లో ఏదైతే ఉంటారో వాళ్ళకి ఈవినింగ్ అప్పుడు వచ్చి డాక్టర్స్ లాగా వాళ్ళకి ట్యూషన్ చెప్పి ఆ కార్యక్రమం చేద్దామని కొన్ని సంస్థలతో కూడా మాట్లాడాం. అంటే ఎందుకు చేస్తున్నామంటే ఏ ఒక్కడు కూడా, మా టీచర్స్కి మాత్రం కంటిన్యూ ట్రైనింగ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ వచ్చి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి వాస్తవం. దాని తర్వాత టైం టు టైం రిపీటెడ్లీ మేము వచ్చి మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలా, ఏ విషయంలో వాళ్ళు సాటిస్ఫై అవుతారు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప ఏది కూడా ఫోర్స్ఫుల్గా ఆ టీచర్స్ మీద వచ్చి చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు అంచెలంచెలుగా ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే అన్నీ ఒకేసారి పెట్టారా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఎస్ఈ అన్నారు, ఐబీ అన్నారు, దెన్ టోఫిల్ కోచింగ్ అన్నారు,
ఇవన్నీ ఎట్లా సార్ విడతలుగా టేకప్ చేశారా? అవన్నీ ఆలోచనలు వచ్చినప్పుడు మ్మ్. ఇవాళ ఆలోచన వస్తుందమ్మా. ఓకే. ఈ ఆలోచన మనం ఎలాగైనా మిస్ అయ్యామనుకో, అది మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పోయింది, 5 సంవత్సరాలు పోయింది, అది మళ్ళీ పాత మళ్ళీ కొత్త వస్తుంది. ఓకే. ఇప్పుడు ఐబీ పెట్టామంటే ఐబీ ఇప్పటి నుంచి లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇది ఉంది. ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. యా. చాలామంది అంటారు ఇదేదో 10 స్కూల్ పెడదాం, 20 స్కూల్ పెడదాం, 30 స్కూల్. సేమ్ నో, ముందు స్టడీ చేయండి. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే టోటల్గా ఐబీకేసి వీళ్ళకి సిలబస్ మార్చేము. ఈ సిలబస్లో ఒక సబ్జెక్ట్ కింద 2 సబ్జెక్ట్ కింద ఏ రకంగా చేస్తే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, మా ఆలోచన అది. అందుకని చెప్పేసి దాన్ని వచ్చి బొత్తులో పెట్టి చూసి అది తప్పది. మా ఇంట్లో మా అమ్మాయి లేకపోతే మా అబ్బాయి, మా పిల్లలు వేరు, ఈ పిల్లలు వేరు కాదు. ప్రభుత్వంలో ఉంటాం పిల్లలు, వాళ్ళు ఏంటో మీ మీద వాళ్ళంటది. ఆ ఆలోచనతోనే ఆ కాన్సన్ట్రేషన్తోనే ఆ కమిట్మెంట్తోనే ఇవాళ ఎడ్యుకేషన్లో తీసుకొస్తున్న ఫార్మ్స్ అన్నీ కూడా. ఓకే. మా మీటింగ్లో కూడా చెప్తుంటారు. మా సీఎం మా క్వశ్చన్ చేస్తున్నారు ఒకసారి, అన్న నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏది చదివారు అంటే, చిన్నప్పుడు వచ్చి కాన్వెంట్లో చదివారు సార్, ఏం చేశారు సార్, తర్వాత ఏం చేశారు, తర్వాత వచ్చి ఫారెన్ వెళ్ళి వాళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు సార్, వాళ్ళు దానికి ముందు ఏం రాశారు, ఇవన్నీ క్వశ్చన్ చేసేసరికి మరి నీ చేసినప్పుడు ఈ పిల్లలు చేయొద్దా, ఆలోచన చేసామనుకోది. మన పిల్లలు ఒకటి, ఆ పిల్లలు ఒకటి అనేది ఉండకూడదు డిఫరెన్స్. అప్పుడే ఎవరైనా, అలాగే టీచర్లు కూడా మధ్య రిక్వెస్ట్ చేస్తాం అందరినీ కూడా, ఓకే. దయచేసి ఆలోచన చేయండి. మీ పిల్లల గురించి కానీ మీరు కానీ కాదనుకుంటే మేము ఒప్పుకుంటాం. మీ పిల్లలకు ఈ పిల్లలకే కాబట్టి మీకు ఏదైనా ఈ గవర్నమెంట్ మీది, ఓకే. మీరు ఏం చెప్తే అదే చేస్తామని చెప్తాం. అందుకు ఆ మోటివేషన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు షో రన్ చేస్తున్నాం. అందుకు మాకైతే ఇబ్బంది లేదు, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. గవర్నమెంట్కి, టీచర్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి, పిల్లలకి ఎక్కడ కూడా లేదు. వీఆర్ ఆల్ వన్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.